అనంతపురం జిల్లా పోలీసులు 22.8 లక్షల విలువ చేసే 32 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోని పావుగడలో డూప్లికేట్ తాళాల సహాయంతో పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తికెళ్లడంలో వీరు సిద్ధహస్తులు. 2017 సంవత్సరం నుండి ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేస్తున్నారు. పాతవి 20, ప్రస్తుతం 7 కలిపి మొత్తం 27 కేసులు. ఇక చిన్నబాబుపై పాతవి 4, ప్రస్తుతం 7 కలిపి మొత్తం 11 కేసులు ఉన్నాయి. జైలు జీవితం గడిపిన తర్వాత కూడా పాత పందానే పాతన్న కొనసాగించాడు. వీరిద్దరూ కలిసి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కర్ణాటకలోని పావుగడలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డారు. కళ్యాణదుర్గంలోని కుందుర్పి రోడ్డు శ్రీ బ్రహ్మయ్య స్వామి గుడి దగ్గర ఈ ఇద్దరిని అరెస్టు చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ పి రవిబాబు, సిఐలు హరినాథ్, నీలకంఠేశ్వర్ మరియు వీరి సిబ్బంది పాల్గొన్నారు. దొంగలించిన మోటార్ సైకిళ్లను స్థానిక కంబదూరు రోడ్లోని కృషి విజ్ఞాన కేంద్రం ముందు ఉన్న పాత భవనం వద్ద దాచారు. అరెస్టు తర్వాత విచారించి దాచిన 32 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. రిజర్వ్ ఫారెస్ట్లో 32 మోటార్ సైకిళ్లను రికవరీ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 25 లక్షల రూపాయల దాకా ఉంటుంది. వీరు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అలాగే బొమ్మనహాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత 2 నెలల నుంచి వీరు మోటార్ సైకిల్ దొంగతనం చేసి కొన్నింటిని అమ్మి మరికొన్నింటిని రిజర్వ్ ఫారెస్ట్లో దాచిపెట్టి వాటినన్నింటిని ఒకరోజు బెంగళూరు తీసుకుపోయి అమ్మదలుచుకున్నారు. వాటినన్నింటినీ రికవరీ చేయడం జరిగింది. వీరి మీద దగ్గర ఒకరి మీద ఒక 17 కేసులు ఉన్నాయి, పాత కేసులు ఉన్నాయి. ఇంకొక అతని మీద కూడా ఒక 10 కేసులు దాకా ఉన్నాయి. వీరందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని రిమాండ్కు పంపుతున్నాం. ఈ రికవరీ చేసిన విషయంలో మా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగింది. ఈ రికవరీ విషయంలో మా సిబ్బందిని కూడా ఎస్పీ గారు మెచ్చుకోవటం జరిగింది. వీళ్ళిద్దరే చేశారు సార్ ఇవన్నీ? ఇంకా కూడా ఒకరు ఉన్నాడు, అతను ఇంకా దొరకవలసింది. అతను కూడా తొందరలో మేము పట్టుకుంటాం. సరే, రికవరీ బైకులను బాధితులకు ఎప్పుడు ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంగా ప్రజలకు కూడా ముఖ్యంగా తెలియజేయటం ఏమనగా వారి మోటార్ సైకిళ్లను